అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. గ్రామ పంచాయతీ కార్యాలయం నుస్తులాపూర్, మండలం తిమ్మాపూర్, జిల్లా కరీంనగర్. తాజా మాజీ సర్పంచ్ గారైన రావుల రమేష్ గారు ఈ గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని గావించారు. గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం జరిగింది. సకల సౌకర్యాలతో హైటెక్ అంగులతో ఈ గ్రామ పంచాయతీని వారు నిర్మించడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఎక్కడైనా గ్రామ పంచాయతీ గవర్నమెంట్దే కదా అని చెప్పి చెప్పులు కూడా లోపలికి వేసుకొని వెళ్తూ ఉంటారు. అటువంటిది ఇక్కడ ఒక ఇంటి మాదిరిగా, సొంత ఇంటి మాదిరిగానే చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళేటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ పెట్టారు. అంటే ఈ గ్రామ పంచాయతీ ఈ ఫ్లోరింగ్ ఈ లోపలికి వచ్చిన తర్వాత చూస్తేనే మనకు అనిపిస్తుంది చెప్పులు కూడా లోపలికి వేసుకుందాం అని అనిపించేది. అందుకే బయటనే విప్పేస్తాము మనమే. ఇది చూసిండ్రా గ్రామ పంచాయతీ. ఇది మీరు చూస్తున్నది మీటింగ్ హాల్ ఏర్పాట్లను మీరు చూస్తున్నది ఇది సర్పంచ్ గారి యొక్క గది. అటాచ్డ్ శౌచాలయంతో సహా మీరు చూడొచ్చు. పైన హైటెక్ అంగులతో నిర్మాణం, డోర్స్. ఇది కార్యదర్శి గారి గది, ఇది కారోబార్ గారి గది అండి. ఈ గది కంప్యూటర్ సెక్షన్. ఇది కార్యదర్శి గారి గది, విధులు నిర్వహిస్తున్నటువంటి కార్యదర్శి గారు. ఇది గ్రామ పంచాయతీ లోపల దృశ్యాలు ఇంతవరకు మీరు చూసిర్రు. గ్రామ పంచాయతీ వెలుపల మీరు చూస్తున్న దృశ్యాలు. ఇక్కడ గ్రామ పంచాయతీ తరఫున వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. మీరు చూస్తున్నది వైకుంఠ రథం. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే వారిని ఈ వైకుంఠ రథం ద్వారానే శ్మశాన వాటికకు తీసుకెళ్తారు. ఈ వైకుంఠ రథం యొక్క విరాళాల దాతలు రెడ్డి సంఘం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, గంగపుత్ర సంఘం, కీర్తిశేషులు రావుల రామచంద్రం గారి వారి కుమారుల యొక్క దానంతో ఈ వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసినట్టుగా దానిపైన వ్రాసి ఉంది. ఈ పక్కనే స్కూల్, నుస్లాపూర్ హై స్కూల్. ఆ పక్కనే గ్రామ ఉద్యానవనానికి ఏర్పాటు చేసినటువంటి స్థలం, ఉద్యానవనం. గ్రామ పంచాయతీ ఆవరణలో ఆట స్థలాన్ని కూడా ఈ దగ్గరలోనే ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో సెంటర్ లైటింగ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, హై మాస్ట్ లైట్ సిస్టమ్. ఈ పక్కనే బతుకమ్మ చెరువు, బతుకమ్మ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చెరువును కూడా కట్టించారు. అందులోనే బతుకమ్మలను నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లను చేయడం జరిగింది. మీరు చూస్తున్నది బతుకమ్మ చిన్న చెరువు. నుస్లాపూర్ గ్రామ పంచాయతీకి ఆనుకునే అన్నీ ఉండడం ఇక్కడ విశేషం. అటు బతుకమ్మ చెరువు, ఆట స్థలం, అలాగే ఉద్యానవనం, పాఠశాల, హై స్కూల్ ఇత్యాది గ్రామానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఇక్కడ ఒకే చోట కల్పించినట్టుగా తెలుస్తుంది. మరో విశేషం ఏమంటే ఈ గ్రామం హైవే రోడ్డుకు ఆనుకొని ఉండడం, అందులో
ఇరువైపులా లైటింగ్ సిస్టాన్ని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం, ఇరువైపులా రోడ్లు, డ్రైనేజ్ మార్గాన్ని ఏర్పాటు చేయడం, సుందరంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఇది గ్రామం ప్రధాన కూడలిలో హైమాస్ట్ లైట్ సిస్టమ్, సెంటర్ లైటింగ్ మీరు చూడవచ్చు. నుస్లాపూర్ శ్మశాన వాటికకు నుస్లాపూర్ ప్రాంత గ్రామ మార్గం ఇది. సెంటర్ లైటింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి మధ్యన డివైడర్లను నిర్మించినటువంటి దృశ్యం, అలాగే మొక్కలను నాటి సుందరంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. వీధులలో వేసిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతో పాటుగా సీసీ రోడ్ల నిర్మాణం వీరు చేపట్టడం జరిగింది. నమస్కారం సార్, మీరు నుస్లాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నిసార్లు సర్పంచ్గా ఎన్నికైంది? గతంలో సర్పంచ్గా కాకముందు మీరు ఏం చేసేవారు? మా వ్యూవర్స్కి చెప్తారా సార్? అందరికీ నమస్కారం. నేను గత రెండు సార్ల నుస్లాపూర్ గ్రామ సర్పంచ్గా ప్రజల దీవెనతో ఎన్నుకోబడినాం. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండి సర్పంచ్ గాను, అప్పుడు కూడా జాతీయ అవార్డు నుస్లాపూర్ గ్రామానికి తీసుకొచ్చినాం. ఇప్పుడు రెండోసారి సర్పంచ్ అయి మరి ఒక జాతీయ అవార్డు తీసుకొచ్చినాం. నుస్లాపూర్లో సుమారు 7 నుంచి 8 కోట్ల అభివృద్ధి పనులు చేసినాం. వివిధ కుల సంఘాలు, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగు, రైతు వేదిక, అన్ని వార్డుల సీసీ రోడ్డు, సెంటర్ లైటింగు, వివో ఆఫీసు, రైతు స్కూల్ బిల్డింగులు అన్ని డెవలప్మెంట్ చేసినాం. మరియు మేము ఇంత కష్టపడేందుకు మా గ్రామ ప్రజలు, మహిళా సోదరులు మాకు అండదండలతో ఉండి ఈ అవార్డు రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడరు. మా గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా ఎంతో సపోర్ట్ చేసింది కాబట్టి ఈ అభివృద్ధి చేసినాం. మరియు నేను సొంతంగా రాష్ట్రంలో లేనటువంటి ఒక స్కీము రమేష్ అన్న కానుక అని ప్రతి ఆడపిల్లకు 5,000 రూపాయలు ఫిక్స్ చేసి ఆడపిల్ల పెళ్లి వరకు రమేష్ అన్న కానుక గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. మరియు ఉచిత ధ్యాన సంస్కారాలు కూడా మా నుస్లాపూర్ గ్రామంలో సుమారు 200 నుంచి 230 వరకు చేసినాను. అది నా సొంత ఖర్చులతోటి. ఇంకా స్వచ్ఛత సంస్థ ద్వారా మండలంలో కానీ మండల ప్రజలు బీదస్తున్నా కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఇప్పటి వరకు సార్, రమేష్ అన్న కానుక అన్న స్కీము జిల్లా లెవెల్లోనే చాలా పేరు వచ్చింది మీకు. ఆ స్కీమ్తో ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? ఎంతమందికి మీరు సహాయం అందించారు ఇంతవరకు? ఇంకా ముందు కూడా చేయదలుచుకున్నారా? పదవిలో లేకపోయినా కూడా ఆ పథకాన్ని మీరు కొనసాగించదలుచుకున్నారా? రమేష్ అన్న కానుక అనేది ఆడపిల్లలు బాగా పూరున్న అంటే బీదస్తున్న ఆడపిల్లలను చూస్తే వాళ్ళు ఆడపిల్ల పెళ్లి వరకు ఎంతో ఇబ్బంది పడుతున్న తల్లులను చూసి ఈ ఒక ఆలోచన వచ్చి ఈ రమేష్ అన్న కానుక అనేది ప్రవేశపెట్టడం. ఇప్పటికీ సుమారు మా నుస్లాపూర్, ఇందిరానగర్ గ్రామాలలో నేదునూరు సుమారు 50 నుంచి 52 పథక అన్న రమేష్ అన్న కానుక ఫిక్స్ డిపాజిట్ చేసి ఇచ్చినాను. దీన్ని మన రాష్ట్రంలో ప్రథమంగా నేనే ముందు స్టార్ట్ చేసినాను. నేను అధికారం లేకున్నా కూడా నా నుస్లాపూర్ గ్రామ ప్రజలకు ఎప్పుడు ఈ 5,000 రూపాయల స్కీమ్ అనేది ఇస్తాను. మరియు ఒకవేళ నుస్లాపూర్ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ వర్తిస్తే మళ్ళీ పోటీ చేసి కూడా ఇది కంటిన్యూ చేసుకుంటా. ఒకవేళ రిజర్వేషన్ వర్తించకుండా కూడా ఇదే కంటిన్యూ చేస్తా. ఆడపిల్లలకు శ్రీమంతాలు ఇది గత 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. ప్రతి ఆడపిల్లకు రమేష్ అన్నకు పుట్టింటి పట్టు చీరలాగా ప్రతి ఒక్క చీర గిఫ్ట్ ఇచ్చుకుంటూ చేస్తున్నాను. ఇంకా అభివృద్ధి చేయాలని మండలంలో రిజర్వేషన్లు అనుకూలిస్తే జడ్పీటీసీ కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మండల ప్రజలు, గ్రామ ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ముందు ప్రజలతోనే ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా మీకు మళ్ళీ కూడా అవకాశం కల్పిస్తే
ఇప్పుడు మీకు అవగాహన ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు మీరు సర్పంచ్గా 2 పర్యాయాలుగా చేపట్టారు కాబట్టి గ్రామం పైన పూర్తి స్థాయిలో మీకు అవగాహన ఉన్నది. ఇంకా ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాల్సినాయో మిగిలిపోయిన పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయో అన్న అంశాలు మీరు చెప్పగలుగుతారా సార్? దుస్లాపూర్ గ్రామంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇప్పుడు అభివృద్ధి కావాల్సింది ఏమి లేదు, ఒకటే ఉంటుంది. మా దుస్లాపూరు ప్రజల కోరిక మురుకు కాలువ నిర్మాణం. టోటల్ దుస్లాపూర్ గ్రామ పంచాయతీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి అభివృద్ధిస్తే ప్రతి గల్లీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మా దుస్లాపూర్ గ్రామ ప్రజలు ఎంతో సంతోషపడతారు. మరియు పాత దుస్లాపూర్ శ్మశానం వాడే వరకు సీసీ రోడ్డు, ఇంకా చిన్న చిన్న గల్లీలలో సీసీ రోడ్లు, ఆ సీసీ రోడ్ల కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేద్దామని చెప్పి చూపుతున్నాను. మినరల్ వాటర్ ప్లాంట్ కానీ ₹2 20 లీటర్ల వాటర్ ప్లాంట్ కానీ ఉన్నది. దాన్ని మళ్ళీ కొత్తగా అది చెడిపోయింది కాబట్టి కొత్తగా పెట్టి మళ్ళీ గ్రామ ప్రజలకు అందియాలని చెప్పి కోరుకుంటున్నాను. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎంపీపీగా కానీ జెడ్పీటీసీగా కానీ పోటీ చేయదలుచుకున్నారా? ఎంపీపీగా కావడానికి ఎంపీటీసీగా గ్రామంలో పోటీ చేయదలుచుకున్నారా? తప్పకుండా పోటీ చేస్తాను. గతంలో కూడా జెడ్పీటీసీగా తిమ్మాపూర్ మండలం జెడ్పీటీసీగా పోటీ చేసినాను. తిమ్మాపూర్ మండల ప్రజలతోటి, తిమ్మాపూర్ కార్యకర్తలతోటి, అందరి మండలంలో ఎప్పుడూ నేను తిమ్మాపూర్ మండలం లోకల్నే ఉంటా కాబట్టి వారి అందరి ఆదరాభిమానంతో 100% రిజర్వేషన్లు అనుకూలిస్తే నేను ఎంపీపీగా కానీ జెడ్పీటీసీగా పోటీ చేసడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు కూడా 100% పోటీ చేయమని ప్రజలు అంటున్నారు కాబట్టి చేస్తాను. 100% జెడ్పీటీసీ కూడా ఎంపీపీ పోటీ చేస్తాను. దాదాపు జిల్లా స్థాయిలో మీ పేరు మారుమోగింది. ఏది ఆడపిల్లకు కానుకగా ఇస్తున్న 5,000 చెక్కు విషయంలో మండల స్థాయిలో కూడా మంచి పేరున్నది మీకు. మీకే అవకాశం ఏదైనా కూడా రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు? దుస్లాపూర్ గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకనగా నన్ను రాజకీయం లేని కుటుంబం నుంచి వార్డు సభ్యులుగా నన్ను ఈ 2 సార్లు సర్పంచ్గా నాకు అండదండలతో ఉన్న మహిళా సోదరులు, గ్రామ ప్రజలకు నేను రాజకీయంగా ఎదగడానికి ముఖ్యంగా నా దుస్లాపూర్ గ్రామ ప్రజలే. వాళ్ళకు ఎప్పుడూ ఎల్లవేళ అధికారం ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఎక్కువ గుళ్ళు కూడా పోచమ్మ కానీ బీరన్న కానీ ఇవన్నీ గుళ్ళు నేను కట్టించి నా సొంత నిధులతో కట్టించడం తప్ప ఎవరు విరాళాలతో కట్టించలేదు. ముఖ్యంగా దుస్లాపూర్ హైవే రోడ్డు డ్రైనేజ్ సౌకర్యం లేక హోటళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది. నెక్స్ట్ ఏదైనా ఛాన్స్ వస్తే మాత్రం ఆ డ్రైనేజ్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆదరాభిమానంతో నేను రాజకీయం ఎదిగాను. ఎప్పుడు దుస్లాపూర్ గ్రామ ప్రజలను, మహిళా సోదరులను గుర్తుంచుకుంటాను. మీ దీవెనలు ఎప్పుడూ మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ గ్రామంలో చేసిన ఇంకొక చివరి ప్రశ్న సార్, మీ గ్రామంలో చేసిన అభివృద్ధి మీకు అవకాశం ప్రజలు ఇచ్చినట్టుంటే జెడ్పీటీసీగా కానీ ఎంపీపీగా కానీ మండల స్థాయిలో కూడా వాటిని ఆచరణలో పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? ఇది ఆడపిల్లలకు ఇస్తున్న కానుక కానివ్వండి, ఇంకా మీ గ్రామంలో చేసిన మీ సొంత ఆలోచనతో చేసినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ? తప్పకుండా దుస్లాపూర్ గ్రామంలో చేసిన అభివృద్ధి కానీ, దుస్లాపూర్ గ్రామంలో చేసిన స్కీములు కానీ సాధ్యమైనంత వరకు నిరుపేదమైన కుటుంబాలకు నాకు ఛాన్స్, నాకు ఏదైనా మండల స్థాయిలో అధికారం వస్తే దానికోసం నేను చేయడానికి ఎంతో ట్రై చేస్తానని చెప్పి. ఓకే సార్, మీ ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకా ఏమన్నా ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నారు సార్ మండల స్థాయిలో? దుస్లాపూర్ గ్రామ ప్రజలకు, నాకు రాజకీయ భిక్ష పెట్టిన దుస్లాపూర్ గ్రామస్తులకు, ప్రజలకు, నా వెంబడి ఉన్న నా సోదరులకు, పెద్దలకు పేరున నన్ను ఈ పొజిషన్లో తీసుకొచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు మండల్లో నేను చేసే అభివృద్ధికి నాకు సహకరించిన నా కార్యకర్తలకు, నా వెలివేషన్లకు అందరికీ మీ ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు అందియాలని చెప్పి కోరుకుంటూ మీ రావు రమేష్. థ్యాంక్ యూ సార్. చుట్టూ సమయం రెండు అయిపోయింది కొంత దాని మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ వీడియోస్,
ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.